విశాఖపట్నం జిల్లా వన్ టౌన్ పరిధిలోని వేలంపేటలో ప్రాంతంలో భవనం ఒకవైపునకు జరిగింది. ఈ 5 అంతస్తుల భవనం మరో ఇంటి మీదకి వంగడంతో అది ఎప్పుడు కూలుతోందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన భవనం వద్దకు చేరుకుని నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. బిల్డింగ్ పక్కకు ఒరిగిపోవడంతో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయూ ప్రొఫెసర్లు వచ్చి పరిశీలించిన తర్వాత భవనంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. భవనం గత రాత్రి అయితే ఒక పక్కకు ఒరిగిన పరిస్థితి ఉందో ఆ భవనంలో అయితే ప్రస్తుతం ఉన్నాము. ఆ భవన నిర్మాణంలో లోపల ఎవరైతే లోపల వల్ల ఇబ్బంది కలిగిందనే విషయాన్ని కూడా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి యొక్క భవనంలో ఉంటున్న వాళ్ళని అయితే మనం వారితో మాట్లాడేది అసలు ఏం జరిగిందన్న ఇంకా సడన్గా అసలు ఒక సైడ్కి ఒరిగిపోవడం అనేది ఎంతవరకు అసలు ఏం జరిగిందంటే సార్ నమస్తే సార్. ఇప్పుడు సంవత్సరాల నుంచి మేము ప్లాట్లు తీసుకున్నాం సార్. అంటే సంవత్సరాల మధ్యకాలంలో ప్లాట్లు తీసుకున్నాం. అంటే 1 month 2 months గ్యాప్లోనే 9 మంది ఫ్లాట్స్ తీసుకున్నాం సార్. మనం ఫ్లాట్స్ తీసుకొని 1 year వరకు అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ఈ 1 year తర్వాత ఏంటంటే కింద మాకు బిల్డర్ ఫస్ట్ నుంచి పట్టించుకోవట్లేదు సార్. ఫస్ట్ నుంచి పట్టించుకోకపోవడం, ఏది సరిగ్గా కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేయకపోవడం, ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం. కిందన 2-wheeler పార్కింగ్ అన్నారు, 2-wheeler పార్కింగ్ కూడా ఇవ్వకపోతే దానికోసం గొడవ పెట్టుకొని మేమే జీవీఎంసీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ గోడలన్నీ ఇరిపోయినవి కాదు సార్. జీవీఎంసీ వాళ్ళు వచ్చి ఎరగొట్టినవే. ఆ కింద గోడలన్నీ సెల్లార్ పార్కింగ్ అంతా ఎరగొట్టినవే. అయితే ఈ 1 year తర్వాత ఈ బిల్డింగ్ వరగడం అంటే ఎంట్రన్స్ ఉంది కదా సార్. ఇతను చేసిన ప్రాబ్లం అంటే ఎంట్రన్స్ పిల్లర్ కాదు, అది ఓన్లీ గోడ కట్టేశారు. గోడ కట్టిస్తే ప్రాబ్లం ఏంటంటే మా పక్క బిల్డింగ్స్ ఉన్నాయి కదా, 2 buildings, అది ఒకటి 3 years అవుతుంది, ఒకటి మా తర్వాత అంటే మా బిల్డింగ్ రెడీ అయిన 1 yearకి ఇది కట్టారు. కొత్త బిల్డింగ్ కట్టిన దానికి మాకు స్ట్రక్చర్ అలా సరిపోయింది సార్. ఎంత కింద ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ ఉంది. అంటే బిల్డింగ్కి సరిపోయినప్పుడు ఏ ప్రాబ్లం లేనట్టే కదా. ఏ వాళ్ళు కూడా అదే ఇచ్చారు. కానీ 3 years బ్యాక్ కట్టారు కదా ఎంట్రన్స్ మా పక్క బిల్డింగ్, అది మాత్రం అడుగున్నారా వంగిపోయింది. ఇప్పుడు అది ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ మాకు ఇబ్బంది పెట్టేది. మాకు సమస్యని రోడ్డు మీద నాయకుడికి చూస్తున్నాడు. సెట్ ఇంట్రెస్ట్ అవ్వాలి. మరి మా బయట నీకు బతకడానికి ఏం లేదు. అన్ని అప్పులు చేసి లోన్లు ఓడి దీని మీదే పెట్టాము. ఇప్పుడు మేము ఏంటి కడతాం, ఎలా బతుకుతాం మేము రోడ్డు మీద నాయకుడి. ఇప్పటి వరకు పొద్దున్న నుంచి అప్పుడు కనిపించలేదు. అలా మేము ఇంట్లో వండాలా, ఏం చేస్తారు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్ది అని పొద్దున్న నుంచి మేమే ఇలా ఉన్నాం. కానీ అప్పుడు కనిపించలేదు సార్ ఇప్పటి వరకు. మరి నిన్న చెప్పారు 24 hours పని అయిపోతుంది, రేపు వచ్చి చేసేస్తామని అన్నారు. అసలు బిల్డర్ కానీ వాళ్ళు స్థలం అమ్మిన వాళ్ళు కానీ నిన్న వచ్చిన పోలీసులు వీళ్ళందరూ ఎవరూ కనిపించలేదు సార్ మార్నింగ్ నుండి. మరి ఇంకా వస్తారని మేము ఎలా నమ్మాలి సార్? అయితే దానికోసం మేము బిల్డర్కి వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏయూలోని సివిల్ ఇంజనీర్స్ని గట్రా తీసుకొని రావడం, వాళ్ళు చూసి మన బిల్డింగ్కి ఏం ప్రాబ్లం లేదు, ఏవో పిల్లర్స్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, అవన్నీ చేసి మీకు మొత్తం రెక్టిఫై చేస్తామని చెప్పారండి. సరే చెప్పారు కదా, మనకు కావాల్సింది ఏంటి, ప్రాబ్లమ్ సొల్యూషన్ కదా అని చెప్పేసి సైలెంట్గా ఊరుకున్నాము. సడన్గా 2 days నుంచి మొత్తం మన మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి, నెక్స్ట్ కమిషనర్ గారు, పోలీసులు వీళ్ళందరూ వచ్చేసి సడన్గా మీరు ఇలా బిల్డింగ్ పడిపోతుంది కదా, ఏంటి మీరు ఎలా ఉంటున్నారు, ఇమీడియట్గా ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి సడన్గా చెప్తున్నారు సార్. అప్పటికే అడిగాను సార్, బిల్డింగ్కి ఏం ప్రాబ్లం లేదు కదా సార్, పక్క బిల్డింగ్ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, సరే కంప్లైంట్ ఎవరు ఇచ్చారో చెప్పండి అంటే కంప్లైంట్ అయితే వాట్సాప్లో వచ్చింది సార్. అది ఎవరిచ్చారో ఏంటన్నది వాళ్ళు మనకి చెప్పలేదు. కానీ పక్క అతను ఇచ్చారనుకుని మేము అనుకుంటున్నాం సార్. అతని బిల్డింగ్ ఎలాగో ప్రాబ్లం ఉంది కాబట్టి పూర్తి ప్రాబ్లం మొత్తం ఆ బిల్డింగ్ మీదకి నెట్టేసి, సరే ప్రాబ్లం ఎవరిది అన్నది సొల్యూషన్ ఆలోచించకుండా ఇమీడియట్గా మా ఒక్కరినే 10 మందిని ఖాళీ చేయించాలని చూస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ ఇప్పటికి? అదే అడిగాము, దీనికి మరి మాకు సొల్యూషన్ ఏంటి అనేసి అంటే, లేదంటే రేపు ఎల్లుండిలోని సాయిల్ టెస్ట్ చేస్తాము, స్టెబిలిటీ టెస్ట్ చేసి అది అసలు దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి రెక్టిఫై చేస్తామని అంటున్నారు. ఇప్పటికి వచ్చి రాత్రి ఖాళీ చేయించారు సార్, వెళ్ళిపోయాము. మళ్ళీ మార్నింగ్ నుంచి ఇక్కడ ఎందుకున్నామంటే మేము ఇక్కడ ఉంటుండగానే వాళ్ళు ఏమీ చేయలేనప్పుడు మేము వెళ్ళిపోతాము సార్. వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఉంటే మాకు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మాకు న్యాయం జరగాలి సార్. రాతపూర్వకంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళ వైపు నుంచి కూడా మాకు మీకు అన్ని విధాలుగా మేము హెల్ప్ అవుతాము, ఏం పర్వాలేదమ్మా, మాది బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మీరు ధైర్యంగా ఎక్కడైనా ఉండండి అని వాళ్ళు షెల్టర్ ఎక్కడైనా మాకు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్తాం సార్.
అది ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా అయితే వారు ఏదైతే ఈ యొక్క భవనాన్ని తీసుకొని అందులో నివాసం ఉండడానికి నిత్యం కూడా ఇదే ప్రాంతంలో ఉండడానికి ఎంతో వాళ్ళ యొక్క సర్వశక్తులు వచ్చిన సొమ్ముని అంతటిని కూడా దీంట్లో పెట్టడం అయితే జరుగుతుంది. కానీ పక్కన ఉన్నవారు కావచ్చు, స్థానికంగా ఉన్నవారు కావచ్చు, ఇచ్చిన కంప్లైంట్ వల్ల అయితే దీనికి సంబంధించి వారు ఎంతో ఇబ్బందులు పడే విధంగా ఉండడం అయితే దానిపైన ఎంతో శోకసంద్రంగా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ అయితే ఈ భవనం కూలిపోయిందనే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు తప్ప మాకు ఎవరు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారే కానీ మేము ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని బాగు చేస్తారనే నమ్మకం మాకైతే లేదని ఇక్కడే ఉంటామో తప్ప మేము బయటకు వెళ్ళే పరిస్థితి లేదు విషయం తెలియదు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, అలాగే ప్రజాప్రతినిధులు దీనిపైన స్పందించి తక్షణమే వీళ్ళకి నష్టపరిహారంతో పాటు దీనిపైన వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క గృహాన్ని నిర్మాణాన్ని మరొకసారి చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజేష్, విశాఖ.